చెప్పలేదు, మనసులో అన్ని చెప్తాడు, ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుతాడు, నన్ను కూడా అక్కడే తీసుకుంటాడు. మనందరి మాలవ, నా ఒక్కడే ముద్దల మాలవ. జై బాలవ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చదువుకుని మంచి ఉద్యోగాలు రాబట్టుకోవడానికి ఇంత దూరం వచ్చాం. ఇక్కడున్న మిమ్మల్ని అందరూ ఒకే విషయం చెప్పాలనుకుంటాం. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు దేవుడు. 2019లో మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను, కానీ నేను అదే పడలేదు. మొదటి రోజు బాధ కలిగింది. ఆ బాధ ఆవేదన నాకు కసి తెచ్చింది. 5 సంవత్సరాలు కష్టపడ్డా, తిరిగి ఆ నియోజకవర్గంలో పోటీ చేశాను. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 91 మెజార్టీతో ఇది చిన్న యువకులకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న దెబ్బ తగిలిందనో, ఎదురుగాలుందనో బాధపడతాం, ఆత్మహత్య చేసుకుంటే సరైన మార్గం కాదు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు, మన అద్భుతంగా పెంచారు, ఆహారనిసలు మన కోసం కష్టపడ్డారు. నేను గతంలోనే చెప్పా, ఎర్రబుక్కు దాని తల్లి తీసుకుంటా పోతుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని ఒకరిని పెట్టట్లేదు, పెట్టము. నాకు ఎలాంటి బాధ్యత, కానీ వాళ్ళు చేశారు కనుక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు. 151 11 అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం. ఎవరిని వదిలిపెట్టాలి ఈ సమావేశంలో అందరూ తెలుపుతూ ఇక్కడ